హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్, షర్మిల గారు పార్టీ పెట్టిన తర్వాత ఎవరు వదిలిన బాణము వాళ్ళు వదిలిన బాణము అని చెప్పి రకరకాలుగా మనము చూసాం. సో ఇప్పుడు ఏ ఉద్దేశంతో, అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఆమె పార్టీ పెట్టారు, ఎవరి ప్రయోజనాల కోసం ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామని అనుకుంటున్నారు, దీని గురించి మనం విశ్లేషించడం ఏంటి సార్? షర్మిల గారు పార్టీ పెట్టాలనుకున్నారు, సంతోషం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ప్రజాస్వామ్య ఎన్నికల నిబంధనలు, పార్టీ నియమావళి ప్రకారం ఎవరైనా అప్లై చేసుకుంటే ఎవరికైనా పర్మిషన్ వస్తుంది. విధి విధానాల ప్రకారం గుర్తింపులు, ఆ తర్వాత జరగాల్సిన ప్రయోజనాలన్నీ వస్తాయి. ఇది ప్రజాస్వామ్యం. ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశంలో. ఇంకా స్వేచ్ఛ ఎక్కువ, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఆ పార్టీ పెట్టుకునే హక్కు ద్వారానే ఆమె పార్టీ పెట్టుకుంది. సో ప్రాంతీయ పార్టీ పెడుతూ ఎక్కడ పెట్టుకోవాలని అనుకుంది. సో వాస్తవానికి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో అనేది ఆ వ్యక్తిగత కారణం. అయితే జగనన్నతోటి విభేదించి ఆస్తిలో గొడవ లేదా ఇంకో రకమైన గొడవ వచ్చిందని ఒకరు, లేదు ఇంకొకరు ఏమన్నారు, అన్న ఎట్లాగూ ఆంధ్రాలో మన రాజ్యం వెళుతున్నాడు, నువ్వు తెలంగాణకి వెళ్ళి అక్కడ రాజ్యం వెళ్ళు. సో ఇక్కడ అంటే ఉద్దేశం అంటే అక్కడ కుంభకోణాలు చేసుకో, ఇక్కడ కుంభకోణాలు చేసుకో, అక్కడ సంపాదించుకో, ఇక్కడ సంపాదించుకో, లేదా అక్కడ అన్న సేవ చేస్తున్నావు, ఇక్కడ నువ్వు సేవ చేసుకో అనే ఉద్దేశంతో ఆమె పార్టీ పెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి మనకు ఇక్కడ బయట ఇంకెక్కువ చెప్పుకున్నటువంటి వైరల్ ఏంటంటే, అసలు ఈ షర్మిల ఎవరిన బాణం. ఇక్కడ ఫస్ట్ ప్రధానంగా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఒక వర్గం ఏం చెప్పింది, జగన్ అక్కడ విభేదించి జగనే పంపించాడు, భవిష్యత్తులో ఇక్కడ పార్టీ వైఎస్ఆర్పీ పార్టీ వేళ్ళు నొక్కడానికి ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేశాడు, జగన్ పంపించినటువంటి షర్మిల అని అన్నారు. అదొక ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమన్నారు, ఇది కేసీఆరే షర్మిలను స్పాన్సర్ చేస్తున్నారు ఒక వర్గం చెప్పింది. అంటే ఇక్కడ ఏంటి, కేసీఆర్ ఒకవేళ నిజంగా వీళ్ళు అన్నట్టుగా కేసీఆర్ ఎందుకు పెట్టిస్తున్నాడు, ఎందుకు షర్మిలను స్పాన్సర్ చేస్తున్నా ఆలోచిస్తే, కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక అంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లను చీల్చడానికి, అంటే ఆల్రెడీ బీజేపీ ఉంది, ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడికి ప్రభుత్వానికి వ్యతిరేకపడేటువంటి ఓట్లను చీల్చడానికే షర్మిలను ప్రమోట్ చేశారని కొందరు చెప్పుకొచ్చారు. లేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్గం ఏమని చెప్తుంది, అది బీజేపీ పండినటువంటి వదిలిన బాణము బీజేపీ తెస్తుంది అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు మైనార్టీ ఓట్లని చీల్చి మైనార్టీ వర్గం ఈమె ద్వారా తీసుకోవడం, రెడ్డి సమాజం తీసుకోవడం, టైఅప్ అవ్వడానికి, కేసీఆర్ని ఇబ్బంది పెడతానికి బీజేపీ స్పాన్సర్ చేసిందని కొన్ని వర్గాలు కొన్ని సందర్భాల్లో చెప్పింది. ఏదైనప్పటికీ ఆమె వ్యక్తిగతంగా చెప్పేది అంటే, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం, రాజశేఖర రెడ్డి సార్ కన్నల కోసం, రాజన్న పాలన కోసం నేను రాజకీయ పార్టీ పెట్టిందని చెప్పింది. సంతోషం. ఎవరి వాదన ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, అంటే ఇటు జగన్ పెట్టాడని, జగన్ పంపించాడని, లేదా కేసీఆర్ పంపించాడండి, లేదా బీజేపీ పంపించాలని చెప్పినప్పటికీ ఇవన్నీ కొట్టి చేస్తూ నేను రాజన్న రాజ్యం తెస్తాను, రామరాజ్యం తెస్తానికి పార్టీ పెట్టాను ఆమె చెప్తుంది. ఆమె చెప్పింది కాబట్టి ఆమెనే కన్సల్ట్ చేసుకోవాలి. ఆమె నిజమైనా కాకుండా ఆమె చెప్పింది మనం కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సంతోషం. ఆధారమైనటువంటి పార్టీ పెట్టడం, వ్యవస్థానికమైనటువంటి వ్యవహారాలు చేయడం, వ్యవస్థించుకోవడం, ఆఫీస్ పెట్టడం, సో చట్టపరమైనటువంటి లీగల్ అంటే పార్టీకి పర్మిషన్ తెచ్చుకోవడం, సో భావజాలానికి సంబంధించినటువంటి జెండాలు తయారు చేసుకోవడం తీసుకుంటూనే కేసీఆర్ ఇక్కడ ప్రభుత్వం పాలనలో ఉన్నటువంటి కేసీఆర్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ, ఆ తర్వాత పాదయాత్రలు కూడా చేస్తూ, సో స్థానిక సమస్యలు ఎవరెత్తూ పాలనలో ఉన్నటువంటి అధికారం నుండి పార్టీ యొక్క వైఫల్యాన్ని ఎత్తించడం హర్షించదగ్గింది, స్వాగతించవచ్చు. ఆమె వ్యక్తిగత ప్రయోజనం కోసమా, పార్టీ ప్రయోజనం కోసమా అనేది వేరు విషయం. సో ప్రజలకు అనుసంధానంగా, ప్రజలకు రిప్రజెంటేటివ్గా ప్రశ్నించేటువంటి తత్వంతో ముందుకెళ్తున్నటువంటి షర్మిలను ఆహ్వానించదగ్గిందే. అయితే సడన్గా ప్రజల కోసమో, ఆ ప్రశ్న కోసమో వచ్చినటువంటి షర్మిల గారు, లేదా రాజన్న రాజ్యం కోసం వచ్చిన షర్మిల గారు సడన్గా ఆమె యూటర్న్ తీస్తూ పార్టీని విలీనం చేస్తారని ఒక వాదన ముందుకు వచ్చింది. పార్టీని ఎందుకు విలీనం చేస్తుంది అనేది ఒక ముందు ప్రశ్న. అంటే ఇక్కడ వాస్తవానికి ఆమె వచ్చింది రాజన్న రాజ్యం తెస్తానికి వస్తుంది. మరి రాజన్న రాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే కాంగ్రెస్ పార్టీ రాజన్న రాజ్యం ఇస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం షర్మిల గారు చెప్పాలి. అంటే కాంగ్రెస్లో రాజన్న రాజ్యం అయితే తేరు కదా, వాళ్ళు ఆ పార్టీ ఎందుకు పెట్టినామంటే చెప్పిన ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి, రాజన్న ఆశయాలు, రాజన్న రాజ్యం రావాలని. మరి కాంగ్రెస్ పార్టీ అయితే అలాంటి నేను చేస్తాను, నేను అంచనా వేయలేను, లేదు, వాళ్ళ ఎజెండాలో కూడా లేదు. సరే ఆమెకి ఏంటి, వ్యక్తిగత ప్రయోజనాలకు మాటిస్తారు. ఏంటి, నీకు ఎన్ని సీట్లు కావాలి, ఏం పోస్టు కావాలి, దానికోసమే పార్టీ పెట్టిందా ఆమె.
రాజ్యాంగం తెస్తానని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసిందా? మరి దానికి తగిన సమాధానం ఎవరు చెప్పాలి? అంటే ఆమెకు డబ్బులు ఇస్తేనో, ఆమెకు సీట్ ఇస్తేనో, పోస్ట్ ఆమె అభిమానులకు కానీ, ఆమె కోరుకున్న వ్యక్తులకు కానీ ఇన్ని సీట్లు కేటాయిస్తేనో, లేదా ఆమె గెలుపు కోసం ఈ పార్టీ ఫండ్ కానీ పార్టీ కృషి చేస్తా అని చెప్పి కండిషన్ మీద ఆమె పార్టీ విలీనం చేయడం అనేది రాజ్యానికి ఇచ్చినట్టు మాటను తుంగలో దొక్కినట్టుగా భావించాలి. రైట్. ఇది ఇంతవరకు జరుగుతున్నటువంటి తెలంగాణ కోణంలో చూస్తే. లేదు ఇప్పుడు ఏమంటున్నారు, ఒకవేళ విలీనం జరిగితే ఆమె పాలేరు నుంచి పోటీ చేయాలనుకుంటుందని ఒక వార్త. పాలేరు నుంచి అంటే తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ రాజకీయాలలో సరే ఉండదలుచుకుంది. గెలిస్తే రేపు ప్రజాయిష్టం మేరకు ప్రజలు ఓట్లు వేస్తే గెలిస్తే ఆమె చట్టసభలకు వెళ్ళడం ఎవరికి అభ్యంతరం లేదు, వెళ్ళాలి కూడా. ఎవరో ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కూడా. అది ఎలాంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. అది ప్రజాస్వామ్యము ఆహ్వానించదగిన విషయం. కానీ కొత్తగా ఈ 3-4 రోజుల నుంచి వినిపిస్తున్నట్టు వాదన ఏమిటంటే, కొత్త పాయింట్ ఏమిటంటే, ఈమె ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తుందని, తెలంగాణని విస్మరిస్తుందని, వాళ్ళ కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణలో కాదు, నువ్వు ఆంధ్రాలో పోటీ చేయాలి, ఆంధ్ర రాజకీయాలు చేయాలని కండిషన్ పెట్టినట్టు కొత్త వార్త తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ మొదలైంది. ఇక్కడ ఏంటి, ఈ జగన్కి ప్రత్యర్థిగా పెడుతున్నారా, జగన్కి నెగటివ్ ఓట్లు చీలకుండా పెట్టాడని మన 2 వాదనలు మళ్ళీ వినిపిస్తున్నాయి. ఇక్కడైతే కేసీఆర్కి ఎట్లయితే వ్యతిరేక ఓట్లు చీల్చడానికి, వ్యతిరేక ఓట్లు కేసీఆర్ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పడే వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ఇచ్చినట్టే జగనే సంప్రదింపులు చేసి, కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేసి చతుర్ముఖ పోటీ వచ్చేలా, అంటే రేపు బీజేపీ, జనసేన, బీజేపీ, అదే వైఎస్ షర్మిల పార్టీ ఉన్నదనుకోండి. సో వైఎస్ షర్మిల ఫ్లేవర్ తోటి మన జగన్ పడే వ్యతిరేక ఓటు అంతా కూడా చీల్చడానికి జగనే కుట్రబండి, లేదా జగన్ ఆశీస్సుల మేరకే ఆమె పార్టీ మారుతున్నట్టు ఒక వాదన అనిపిస్తుంది. లేదు ఈమెని ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీకి బలంగా చేయాలని ఒక వాదన ఉంది. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బయటకు చెప్తున్నటువంటి ఒక ఉద్దేశం అంటే, రాజ్యం కాంగ్రెస్ అక్కడ బలంగా ఉంది, రాజన్న అభిమానులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి పథకాల యొక్క బెనిఫిషర్స్, ఆ క్రెడిబిలిటీ ఇంకా లైవ్లోనే ఉంది. సో ఆ క్రెడిబిలిటీని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవడానికి షర్మిలను వాడుకోవాలని ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ప్లాట్ఫామ్ అనేది లేదు, కాంగ్రెస్ పార్టీకి చచ్చిపోయింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ నెగిటివ్గా చూడడం మొదలుపెట్టారు. సో ఆ తర్వాత కాలక్రమం అక్కడ ఉన్నటువంటి మహానాయకులంతా కూడా అయితే తెలుగుదేశం లేదా వైఎస్ఆర్పీ పార్టీ లేదంటే బీజేపీలో పోయిన వాళ్ళు ఉన్నారు. బలమైన నాయకులు అక్కడ తక్కువ మనకు తెలుసు. సో ఆ కాంగ్రెస్ బలమైన నాయకులు, సీనియర్ నాయకులు అంతా కూడా పక్కకు పోవడం, వేరే పార్టీకి పోవడం, లేదా క్రియాశీలక రాజకీయ దూరంగా ఉన్నారు. సో ప్రజల్లో మాత్రం గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ క్రెడిబిలిటీ, ఆ ఓటు శాతం ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి రూపంలో ఇంకా సజీవంగా ఉంది. ఆ డిఎన్ఏ అయితే ప్రజల్లో బతికే ఉంది. దాన్ని క్యాచ్ చేసుకోవడానికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ షర్మిలను వాడుకోబోతుందని ఒక అంచనా ఉంది. సరే నిజమైతే ఏమవుతుందో, ఇప్పుడు ఇంతకు పార్టీ విలీనమైతే ప్రక్రియ నిర్ణయం జరిగిపోయింది. సరే ఈ షర్మిల గారు రాజకీయం కాంగ్రెస్ని విలీనం చేయడానికి ఒక వేదిక వెతుకుంటున్నట్టుగా, ఒక మంచి ముహూర్తం చూసుకుంటున్నట్టుగా, అది కూడా రాజశేఖర రెడ్డికి వర్ధంతి రోజు ఇడుపులపాయల్లోనే ఆ రోజు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరో ఒకరు ఏపీ గెస్ట్గా రాబోతున్నారు ఒక వార్త ఉంది. ఆ రోజు ఆ లాంఛనంగా కానీ అధికారికంగా కానీ విలీనం చేసే ప్రక్రియ ఆలోచిస్తున్నారు కూడా ఉంది. అంటే ఇక్కడ ఏం జరగబోతున్నది, వైఎస్ఆర్పీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళ తరపున ఎవరో ఒకరు కానీ ప్రెస్ మీట్లో కానీ రిలీజ్ చేస్తే కానీ మనం నమ్మలేము. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అంచనాలు, విశ్లేషణలు మనం చూడాలి. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తుండండి ఆద్య టీవీ. నేను మీ పవన్.